ఈ డే 10 మేము అంకోర్ వాట్ వచ్చాం. 400 ఎకరాల్లోని ఖమెర్ శిల్పకళతో కూడిన ప్రపంచాన్ని లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ ఇది. ఖమెర్ రాజు సూర్యవర్మన్ 12వ శతాబ్దిలో ఇది కట్టించాడు. తమిళ్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ దీంట్లో కనపడతాయి. చాలామంది టూరిస్టులు 3 రోజులు 4 రోజులు 7 రోజులు అని పర్యటిస్తుంటారు. ఈ బ్రహ్మాండమైన కాంప్లెక్స్ని చూద్దాం రండి. ముందుగా మేము ఈ వెస్ట్ గేట్ నుంచి పరిశీలిస్తున్నాం. అంకోర్ వాట్లో 3 లెవెల్లు ఉన్నాయి. ఇప్పుడు మేము ఫస్ట్ లెవెల్ వెళ్తున్నాం. ఈ ఫస్ట్ లెవెల్లో చెక్కడాలు ఉంటాయి. ఆయన మహాభారత లాంటి స్టోరీ సంబంధించిన కార్వింగ్స్ ఉంటాయి ఇక్కడ. He is standing on the chariot on the back of elephants. He has the biggest and the tallest elephant and the most parasol. ఈ సెకండ్ లెవెల్కి ఇలా నిటారుగా ఉన్న మెట్లు ఎక్కాలి. సో సెకండ్ లెవెల్ ఇప్పుడు చేరుకున్నాం. ఇప్పుడు అంకోర్ వాట్లో 3rd లెవెల్ వచ్చాం. ఇది 30 మీటర్ల స్ట్రక్చర్. ఇది 5 టవర్లని సపోర్ట్ చేస్తుంది. థర్డ్ లెవెల్ నుంచి కనబడే దృశ్యం ఇవి ఈస్ట్ సైడ్ టెంపుల్స్ అన్నమాట. చలో చలో 3rd లెవెల్ దిగాక లంచ్ చేయడానికి సిటీ బయలుదేరాం. లంచ్ అయ్యాక ఇంట్రెస్టింగ్ తాప్రామ్ చూడటానికి వచ్చాం. ఇక ఫేమస్ జంగల్ టెంపుల్ చూడండి. 12వ శతాబ్ది టెంపుల్ పైన 500 సంవత్సరాల బ్యానియన్ ట్రీ ఓవర్లాప్ అయిపోతుంది. ఇది నేచర్ బ్యూటీ, కంబోడియా స్పెషల్. ఇక్కడ సౌండ్ చూడండి. ఒక భాగం ఎత్తు అయితే ఇదో ఎత్తు. చాలా మంది విజిటర్స్ ఫారినర్స్ కూడా ఇది చూడటానికే వస్తారు ఎక్కువ. ఇది బ్యానియన్ టెంపుల్. ఇది చూడండి, డిఫరెంట్ శిథిలాలు ఉన్నాయి. ఇది దూరం నుంచి చూస్తే రబుల్ లాగా ఉంటుంది, ఏదో కుళ్ళిపోయిన శిథిలాల్లాగా ఉంటుంది. కానీ దగ్గర వచ్చి చూస్తే మాత్రం ఎంత మ్యాజికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చూడండి. గ్లాస్ రిలీఫ్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ పై చెక్కడం. ఇది ఖమెర్ రాట్ యొక్క ప్రత్యేకత. చేప వండి మందు తాగుతున్నారు. బోటు యాక్సిడెంట్స్ గురించి చక్కగా ఇక్కడ చెప్పారు. బోట్ నుంచి కింద పడితే క్రొక్కడైల్ ఆ మనిషిని తినేస్తుంది. పడవ నుంచి కింద పడితే చనిపోతున్న సీన్ ఇక్కడ చూడండి. వ్యవసాయం, పశుపోషణ లాంటి ప్రజల జీవితాల గురించి ఇక్కడ క్లియర్గా చూపించారు. శత్రు సైన్యంపై యుద్ధానికి సై అంటున్న ఖమెర్ రాజు సైన్యం. రథం దగ్గర ఈ యుద్ధ సైన్యం అన్నం వండుతున్న సీన్ ఇక్కడ కనపడుతుంది చూడండి. చైనా నుంచి వచ్చిన వలసదారులు, చైనీస్ ముఖాలు కనపడుతున్నాయి. ఇది చైనా టౌన్, చైనీయులు నివసించే ఏరియా. ఏం ఇమాజినేషన్ అండి. ఇక్కడ కంపూచియా అంటే కంబోడియా ప్రజల జీవితాలపై ఆర్ట్ ఉంది. డ్యాన్స్ ఆర్ట్ కూడా కనపడుతున్నాయి. వావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగా షేర్ చేయండి. ఓకే.